డిఫరెంట్ యాడ్‌తో రిలీజ్ అయిన 'బిగ్ బాస్ టైమ్' ప్రోమో. నాగార్జున గారైతే వెరీ స్టైలిష్‌గా ఉన్నారు. అండ్ తను ఒక హింట్ కూడా ఇచ్చేశారు. 'బిగ్ బాస్ 9 సీజన్ అండ్ ఆల్ సీజన్‌లోకెల్లా ఈసారి 'బిగ్ బాస్ 10' వచ్చేసి దశావతారం అంటూ హింట్ అయితే ఇచ్చేశాడు. ప్రముఖ రియాలిటీ షో 'బిగ్ బాస్' 10వ సీజన్‌కి రంగం అయితే సిద్ధమవుతుంది. హోస్ట్ నాగార్జున ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఓ స్పెషల్ వీడియోనైతే షేర్ చేసుకున్నారు. 'బిగ్ బాస్' ఎన్నో యుద్ధాలు గెలుచుకున్న రాజ్యం మాత్రమే కాదు, ఎన్నో హృదయాలను గెలుచుకున్న మహా సామ్రాజ్యం అంటూ తనైతే స్టైలిష్గా చెప్పారు. ఈసారి మీరు చూడబోయేది 'బిగ్ బాస్' దశావతారం అంటూ హింట్ ఇచ్చేశారు. ఇప్పటి వరకు మీకు నచ్చిన 9 సీజన్లో ఎవరు ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో అనేది కమెంట్ చేయండి. అండ్ ఎవరు రావాలి అనుకుంటున్నారో, మీరు ఫేవరెట్ ఎవరు అనుకుంటున్నారు, ఎవరు వస్తే 'బిగ్ బాస్ 10' హైప్ క్రియేట్ అవుతుంది అనేది కూడా క్లియర్గా మీ సైడ్ నుంచిలో ఉంటుంది. అండ్ ఈసారి కామనర్స్గా ఎవరిని తీసుకోపోతున్నారు, లాస్ట్ టైం చేసినట్టు ముందే వీళ్ళతోటి ఏమన్నా పోటీలు పెట్టేసి అందులో గెలిచిన వాళ్ళని తీసుకుంటారా, ఈసారి ఎంతమందిని అలా బయట నుంచి తీసుకుంటారు అనేది తెలియదు ఇంకా. కానీ ఈసారి ఖచ్చితంగా సీరియల్ కంటెస్టెంట్స్ అయితే ఉండబోతున్నారు అని హింట్ అయితే ఇచ్చేశారు. అండ్ ఇంకొకటి, లాస్ట్ టైం తనుజ అయితే గెలవలేదు. చాలామంది సీరియల్ అభిమానులు అయితే తను గెలిస్తే బాగుండు అనుకున్నారు. సడన్గా కళ్యాణ్ పడాలకైతే హైప్ అయితే క్రియేట్ అయిపోయింది. తను విన్నర్గా గెలిచాడు. కానీ లాస్ట్లో అందరు చాలా ఫీల్ అయిపోయారు తనుజ రాలేదు అని చెప్పేసి. ఇద్దరు ఒక ఫ్రెండ్స్ లాగా ఉండి పర్లేదు అని చెప్పేసి తనుజ ఒక మాట అంది. నాకొచ్చినా తనకొచ్చినా ఒక్కటే, నేనేం ఫీల్ కావట్లేదు అన్న తను ఒక్క మాటతోటి ఆడియన్స్ అయితే కూల్ అయిపోయారు. కానీ ఈసారి ఎలా ఉండబోతుంది 'బిగ్ బాస్ 10' సంగ్రామం అనేది ముందు ముందు ఎపిసోడ్లో నేనైతే మీకు చెప్పబోతున్నాను. ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేయండి. అండ్ నా వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ హైప్ అయితే ఇవ్వండి.